హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సర్వే అనేటువంటిది అయితే జరుగుతూ ఉందన్నమాట. అయితే ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సర్వేలో చాలామందికి కూడా అనేక రకాల డౌట్స్ అనేటువంటివి అయితే ఉన్నాయి. చాలామంది కమెంట్స్లో కూడా అడగడం అయితే జరిగింది. మాకు దీని మీద డౌట్ అనేటువంటిది ఉంది, మేమేం చేయాలి అని. సో కాబట్టి వాటన్నిటిని గేదర్ చేసి మీకోసమైతే ఈ విధంగా తీసుకురావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, 1 by 1 ఈ విధంగా అయితే నేను మీకోసం పర్టికులర్గా కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్, అంటే ఒక 10 to 11 ముఖ్యమైనటువంటి క్వశ్చన్స్ మాత్రమే ప్రిపేర్ చేసి ఈ విధంగా తీసుకురావడం అయితే జరిగిందనమాట. నాట్ ఇంట్రెస్ట్ అని పెట్టాము, ఇప్పుడు మేము ఏం చేయాలని కొంతమంది అయితే అడుగుతూ ఉన్నారు. అలాగే దీనికి అప్లై చేసుకోవడానికి యాప్ ఏమైనా ఉందా, ఓకేనా. సో ఇక వికలాంగులు అప్లై చేసుకోవచ్చా లేదా, నెక్స్ట్ అట్లాగే నేను చదువుకోలేదు, నాకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఇస్తారా ఇవ్వరా. సో దాని తర్వాత సర్వే ఎప్పుడైతే పూర్తవుతుంది, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సర్వే మాకు ఎలాంటి జాబ్స్ అనేటువంటిది అయితే ఇస్తారు, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వస్తే జీతం ఎంత ఇస్తారు, మేము బయట ఊరిలో ఉన్నాము, మేము ఎలా అప్లై చేసుకోవాలి, దాని తర్వాత మాకు సర్వే చేయలేదు, మా పేరు రాలేదు, చాలామంది కూడా అడుగుతున్నారు మేము ఏం చేయాలి ఇప్పుడు. సో నాది అప్లై అయ్యింది, సర్టిఫికేట్స్ ఎప్పుడు చేయాలి, సబ్మిట్ చేయాలి, అంటే నేను అప్లై చేసుకున్నాను, సర్టిఫికేట్స్ అనేటువంటివి ఎప్పుడు సబ్మిట్ చేయాలి. ఈ విధంగా క్వశ్చన్స్ అయితే కమెంట్లు అయితే అడగడం జరిగింది. వీటి గురించి అయితే మీకు 1 by 1 అయితే క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి కాకుండా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అడగండి, నేను కమెంట్లు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఎండ్ వరకు చూసేసి కంటెంట్ మీకు నచ్చినట్లయితే దయచేసి ఒక చిన్న లైక్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసేయండి. టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయిపోండి, మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా అప్డేట్ చేస్తూ ఉంటాను, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వివరాలకు వచ్చేసినట్లయితే మొట్టమొదటిగా అందరూ అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, సో చాలామంది అప్లై చేసేటప్పుడు వాళ్ళకు పొరపాటున తెలుసో తెలియకో నాట్ ఇంట్రెస్ట్ అని పెట్టేశాము, ఇప్పుడు మేము ఏం చేయాలి. కొంతమంది తెలిసి కూడా మాకు ఇంట్రెస్ట్ లేదని పెట్టేసి ఉండొచ్చు, కొంతమంది బై మిస్టేక్ తెలుసో తెలియకో నాట్ ఇంట్రెస్ట్ అనేటువంటిది అయితే చెప్పేసి ఉండొచ్చు అనమాట. అప్పుడు వాళ్ళు ఆ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకొని అప్పుడు వెళ్ళిపోయేవారు అనమాట. సో ఈ విధంగా చాలామంది కూడా జరిగినట్లు అడుగుతూ ఉన్నారు. సో వీటికి సంబంధించేసి ప్రస్తుతానికి దీన్ని చేంజ్ చేసుకోవడానికి అయితే మనకు ఇంకా కూడా ఎటువంటి అప్డేట్ అయితే చేయలేదన్నమాట. కాబట్టి ప్రస్తుతానికైతే మనకు మీరు నాట్ ఇంట్రెస్ట్ అని పెట్టేసి సర్వే కంప్లీట్ చేసుకున్నట్లయితే దాన్ని ఏ విధంగా చేంజ్ చేయలేము, ఇది ఇంకా అయిపోయింది అంతవరకే, ఓకేనా. సో ముందు రోజుల్లో ఏమన్నా చేంజెస్ చేస్తే నేనైతే చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడొచ్చు, దీనికి అప్లై చేసుకోవడానికి యాప్ ఏమైనా ఉందా అని చాలామంది కూడా అడుగుతున్నారు అనమాట. అయితే దీనికి మీరు అప్లై చేసుకోవడానికి యాప్ అనేటువంటిది అయితే ఉంది, కానీ ఆ యాప్కి యాక్సెస్ వచ్చేసి గ్రామవార్డు సచివాలయంలో ఉన్నటువంటి అధికారులకు మాత్రమే ఇవ్వడం జరిగింది. వాళ్ళు మాత్రమే ఓపెన్ చేయగలుగుతారు, వాళ్ళు మాత్రమే ఆన్లైన్లో సర్వే అయితే చేయగలుగుతారు అనమాట. మీరు చేసుకోవడానికి అయితే అవకాశం లేదు. ఆ యాప్ నేమ్ వచ్చేసి కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను నేను, ఎంప్లాయీ మొబైల్ యాప్ అప్లికేషన్, ఓకేనా. నెక్స్ట్ అలాగే వికలాంగులు అప్లై చేసుకోవచ్చా. సో వికలాంగులు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అండి, అంటే వాళ్ళకి తగిన విధంగా జాబ్స్ అనేటువంటిది అయితే అలర్ట్ చేయడం అయితే జరుగుతుంది. వికలాంగులు కావచ్చు, అదేవిధంగా ఒంటరి మహిళలు ఎవరైనా కావచ్చు, ఓకేనా. సో నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 50 years పెట్టడం అయితే జరిగిందనమాట. 18 to 50 years బిలో ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆ 18 to 50 years బిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వికలాంగులు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ ఉన్నట్లయినా, ఈ యొక్క ట్రాన్స్జెండర్స్ కావచ్చు, నెక్స్ట్ అట్లాగే ఒంటరి మహిళలు, సింగిల్ ఉమెన్స్ కావచ్చు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. వాళ్ళకి తగిన విధంగా, క్వాలిఫికేషన్కి తగిన విధంగా జాబ్స్ అనేటువంటిది అయితే అలర్ట్ చేయడం అయితే జరుగుతుంది, అంటే జాబ్స్ అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ ఇంకొంతమంది అడుగుతుండేది ఏమంటే, నేను చదువుకోలేదు, నాకు జాబ్ ఇస్తారా అని కొంతమంది అయితే అడుగుతున్నారు. జాబ్ ఖచ్చితంగా ఇస్తారండి, దీనికి ఎడ్యుకేషన్కి దీనికి సంబంధం అయితే లేదు. ఒకవేళ మీరు చదువుకోకపోయినట్లయితే మీకు తగిన విధంగా జాబ్స్ అనేటువంటివి అయితే ఇవ్వడం జరుగుతుంది, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మీరు డిగ్రీ, ఎంబీఏ, ఓకేనా, పిహెచ్డి ఇవి చేస్తున్నారంటే వాటికి తగిన విధంగా మీకు జాబ్స్ అయితే ఇస్తారు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్. చదువుకునేటువంటి వాళ్ళకి తగిన విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఇస్తారనమాట, ఓకేనా.
సో కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్గా మహిళలు అయినట్లయితే వాళ్ళకి చదువుకోలేదు, సో ఇక వాళ్ళకి ఈ యొక్క కుట్టు మిషన్ కావచ్చు వాటి మీద ఫుల్ గ్రిప్ అనేటువంటిది అయితే ఉంది, అంటే వాళ్ళకి బాగా నాలెడ్జ్ అనేటువంటిది అయితే ఉందన్నమాట, స్కిల్. సో దానికి పరంగానే జాబ్స్ అనేటువంటిది ఇచ్చి వాళ్ళకి మంత్లీ ఇంత శాలరీ అనేటువంటిది కూడా ఇవ్వటం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో కాబట్టి చదువుకోకపోయినా చదువుకున్న ఇబ్బంది లేదండి, మీరు అప్లై అనేటువంటిది అయితే చేసుకోండి, సర్వే కంప్లీట్ చేయించుకోండి. ఖచ్చితంగా దీనికి మీకు జాబ్ అనేటువంటిది అయితే ఇస్తారనమాట. సో మీరు దీన్ని పార్ట్ టైం లాగా చేసుకోవచ్చు, సపరేట్గా మీకు ఫుల్ టైం లాగా ఇంకోటి చేసుకోవచ్చు, అట్లా కూడా ఆప్షన్స్ అనేటువంటివి అయితే ఉన్నాయన్నమాట. సో ఖచ్చితంగా ఇది అప్లై చేసుకోండి, ఇది పార్ట్ టైం లాగా కూడా చేసుకోవచ్చు మీరు. నెక్స్ట్ అట్లాగే సర్వే అనేటువంటిది ఎప్పుడు పూర్తవుతుంది? సో మనకు మ్యాక్సిమం ఈ మంత్ ఎండ్ కల్లా ఈ సర్వే అనేటువంటిది అయితే కంప్లీట్ చేస్తారండి. సో ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైనా చేసుకోకుండా ఉన్నట్లయితే కంపల్సరీగా ఈ సర్వే అనేటువంటిది అయితే కంప్లీట్ చేసుకోండి. సో మీకు ఇది ఖచ్చితంగా అయితే యూజ్ అయితే అవుతుంది, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అలాగే సర్వే అనేటువంటిది ఎప్పుడు పూర్తవుతుందో అయిపోయింది, మాకు ఎలాంటి జాబ్స్ అనేటువంటిది అయితే ఇస్తారు? సో దీనికి సంబంధించి ప్రభుత్వము సో మనకు ఈ యొక్క పెద్ద పెద్ద కంపెనీస్ అయితే టైఅప్ అయితే అవుతుందన్నమాట. మ్యాక్సిమం కూడా ఈ జాబ్స్ అనేటువంటి వాటిని అన్నింటినీ కూడా తీసుకొచ్చి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి అప్లై చేసుకునేటువంటి వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని అయితే చూస్తుందన్నమాట. సో మీ క్వాలిఫికేషన్ తగిన విధంగా జాబ్ అనేటువంటిది అయితే ఇస్తుందన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఈ బీటెక్ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి పిహెచ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ ఫ్యాక్టరీస్ అనేటువంటివి అయితే ఉంటాయి కదా మీ చుట్టుపక్కల విలేజ్ల దగ్గర. సో ఆ ఫ్యాక్టరీస్లో ఈ లేబర్ వర్క్ అనేటువంటిది అయితే చేయలేరు కాబట్టి సో ఆ క్వాలిఫికేషన్కి తగిన విధంగా జాబ్ అనేటువంటిది అయితే అందిస్తారనమాట వాళ్ళకి. సో ప్రతి ఒక్కరికి వాళ్ళ స్కిల్కి తగిన విధంగా, వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి తగిన విధంగా జాబ్ అనేటువంటిది అయితే అలాట్ చేయడం అయితే జరుగుతుంది. మీరైతే ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదు. సో మీరు ఇంత ఈ యొక్క ఎంతసేపు వర్క్ చేసుకుంటే అంత జీతం కూడా మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. చాలామందికి ఇంకా కొంతమంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మాకు శాలరీ అనేటువంటిది ఎంత ఇస్తారని. సో మీరు ఒక 1 అవర్ చేసుకుంటే దానికి తగిన శాలరీ అనేటువంటిది ఇస్తారు, 2 అవర్స్ చేసుకుంటే దానికి తగిన శాలరీ అనేటువంటిది అయితే ఇస్తారు. ఓకేనా. సో ఫుల్ డే హోల్ డే చేసుకుంటే దానికి తగిన శాలరీ అనేటువంటిది అయితే ఇస్తారు. ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. ఓకేనా, అది ఎవరి విష్. నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ వస్తే జీతం ఎంతైతే ఇస్తారు చెప్పాను, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను దీని గురించి కూడా. మీరు చేసే పనిని బట్టి ఎంతసేపు వర్క్ చేస్తారో దాన్ని బట్టి అయితే శాలరీ అయితే ఫిక్స్ చేస్తారనమాట. మేము బయట ఊరిలో ఉన్నాము, మేము ఎలా అప్లై చేసుకోవాలి? సో చాలామంది కూడా అడుగుతూ ఉన్నారండి ఇది కూడా. బట్ దీంట్లో కూడా ఇంకొక మెలిక అయితే ఉంది, దాని గురించి చెప్తాను. సో మీరు బయట ఊరిలో ఉన్న ఇబ్బంది లేదండి, మీకు కాల్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు గ్రామవార్డు సచివాలయం అధికారులు కాల్ చేసి మిమ్మల్ని ఓటీపీ అయితే అడుగుతారు. ఫస్ట్ మీరు కన్ఫర్మేషన్ అయితే చేసుకోవాలన్నమాట, వాళ్ళు మీ విలేజ్ గ్రామవార్డు సచివాలయం అధికారులు కాదా అని. అంటే ఓటీపీ షేర్ చేయాలి కదా మీరు. పొరపాటున ఎవరైనా తెలియని వాళ్ళు అన్నట్లయితే ఓటీపీ మీరు పొరపాటున షేర్ చేస్తే అది మీకే ప్రాబ్లం అయితే అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే తెలుసుకోవాలి వాళ్ళు మీ యొక్క గ్రామవార్డు సచివాలయం అధికారులు కాదా అని. సో దాని తర్వాత తెలుసుకున్నాక మీకు ఓటీపీ అయితే పంపిస్తారు. ఆ ఓటీపీని వాళ్ళు ఎంటర్ చేసి సర్వే అనేటువంటిది కంప్లీట్ చేసుకుంటారు అనమాట. సో చాలామంది అడుగుతూ ఉన్నారు, మేము ఓటీపీ ఒకటే చెప్పాము, మమ్మల్ని ఇంకేమీ క్వశ్చన్స్ కూడా అడగలేదని అడుగుతున్నారనమాట. సో మ్యాక్సిమం వాళ్ళు వాటికి సంబంధించి ఫిల్ చేసుకో ఉంటారు అన్ని డీటెయిల్స్ మొత్తం కూడా. సో లాస్ట్లో ఫైనల్గా మనకు ఓటీపీ అయితే అడుగుతుంది. ఆ ఓటీపీ కోసం మాత్రం మీకు కాల్ చేయడం అయితే జరుగుతుంది. మీరు బాధపడాల్సిన అవసరం లేదు, మమ్మల్ని ఏం క్వశ్చన్స్ అడగలేదు, మేమేం చెప్పలేదు, మమ్మల్ని ఏం అడగలేదు అని. సో వాళ్ళన్నీ ఫిల్ చేసేసి ఉంటారు ఆల్రెడీ. సో మీరు కేవలం ఓటీపీ చెప్తే చాలు, వాళ్ళు సబ్మిట్ చేసి మీ సర్వే అనేటువంటిది కంప్లీట్ చేస్తారండి. నెక్స్ట్ ఇంకొంతమంది అడుగుతున్నారు, మాకు సర్వే చేయలేదు, మా పేరు రాలేదు. మీ సర్వే చేయలేదు, మీ పేరు రాలేదంటే సో దానికి గల కారణం ఏమిటి అంటే చాలామంది కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేటువంటిది చేసుకోండరు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేటువంటిది చేసుకోకపోయినా సరే మీ నేమ్ అనేటువంటిది అయితే రాదు, మీకు సర్వే అయితే చేయరనమాట. ఓకేనా. సో ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే మీరు చేసుకోవాలన్నమాట. ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకుంటేనే మీకు ఈ సర్వే అనేటువంటి చేస్తారు. మీరు ఇంకా ఏమన్నా చేసుకోకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా చేసుకోండి ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేటువంటిది. నెక్స్ట్ వచ్చేసి మనకు నాది అప్లై అయింది, సర్టిఫికేట్స్ ఎప్పుడు సబ్మిట్ చేయాలి? ఓకేనా, చాలామంది అడుగుతున్నారు. సో దీనికి సంబంధించి ఈ మంత్ ఎండ్లో అయితే సర్వే కంప్లీట్ అవుతుందండి. సో దాని తర్వాత మీకు సర్టిఫికేట్స్ అనేటువంటిది అయితే వీళ్ళు పర్టికులర్గా అడగరు, మాకు చూపించండి అనేటువంటిది అయితే అడగరండి. సో సర్టిఫికేట్స్ ఉన్నాయని చెప్తే చాలు. సో మీకు పర్టికులర్గా ఈ డిగ్రీ సర్టిఫికేట్స్ చూపించండి, ఆ సర్టిఫికేట్స్ చూపించండి అవన్నీ కూడా ఏమీ
అడగరు. సో బట్ ఏంటంటే ఇక్కడ ఒకటి, మీరు ఏ క్వాలిఫికేషన్ పెట్టుంటే ఆ క్వాలిఫికేషన్దే సర్టిఫికేట్స్ అనేటువంటివి అయితే ఉన్నాయని చెప్పాలి మీరు. సో నాది డిగ్రీ అనేటువంటిది చదువుతున్నాను, ఇంటర్ కంప్లీట్ అయిందంటే ఇంటర్ మీద మీరు అప్లై చేసుకోవాలి. ఒకవేళ డిగ్రీ కంప్లీట్ అయింటే డిగ్రీ మీద అప్లై చేసుకోవాలన్నమాట. ఓకేనా? సో కాబట్టి మీది ఏ క్వాలిఫికేషన్ కంప్లీట్ అయిందో ఆ క్వాలిఫికేషన్ మీద అప్లై అనేటువంటిది చేసుకోండి. ఓకేనా? సో ఈ విధంగా మీకు అంతా కూడా 1 by 1 అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా కూడా ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే వెంటనే అయితే కామెంట్లో చేసి అడిగినట్లయితే నేను మరొక వీడియోలో అయితే మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పటికే చాలా లెంత్ అయితే ఉందండి వీడియోను. ఎవరు కూడా స్క్రిప్ట్ చేయొద్దు, మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ చెప్పానండి ఈ వీడియోలో. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి వీడియోకి ఒక చిన్న లైక్ చేసేయండి.